మరి కాకినాడలో ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరు లేరా? వాడి నుంచి తప్పించుకోవటానికి తెలిసిన వాళ్ళు ఉన్న ఊరు కంటే ఎవరూ తెలియని ఊరైతే బెటర్ అనుకున్నా. ఏం చేయను? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనుషులు నన్ను వదలటం లేదు. ఇక్కడ కూడా వదలలేదు. ఏంటి? ఏమైంది? నిన్నే వస్తున్నారు. వాళ్ళే పారిపోదాం పద. ఇటే వచ్చేస్తున్నారు. చంపేస్తారు. ఏమైంది నీకు? దెబ్బ కుఠా దొంగల ముఠా. వీళ్ళెవరా? వస్తూనే ఉన్నారు. గోళీలు అయిపోయాయి. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. వాళ్ళు ఇక్కడ ఉంటారా? వెళ్ళి వెతకండి. ఏంటి? ఏం జరుగుతోంది? పైన వాళ్ళు, కింద నీళ్లు, మధ్యలో మనం. నాకేదో అవుతుంది అనిపిస్తోంది. నాకు ఆల్రెడీ అవుతోంది. నీకేమవుతుంది? కొమ్ము పట్టుకున్నావుగా. నువ్వు నన్ను పట్టుకున్నావుగా. అయితే అమ్మాయిలు ఇలా పట్టుకుంటే అబ్బాయిలు పడే బాధ నీకేం తెలుసు? అన్న వాళ్ళు ఇక్కడ కనిపించలేదన్నా. భయపెట్టిస్తున్నా. Any help? I can't help you because you are under arrest. బోటెక్కి గోదావరి చూసొస్తానని వెళ్ళాడు బాబాయ్. తెల్లారేసరికి వచ్చేస్తాడు. అన్ని అబద్ధాలే. ఆ తీర్థంలో జీన్స్ పిల్ల తగిలితే కొట్టుకుపోయాడు. కాదు బాబాయ్, వాడు అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అంతే.
ఆడొక శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి. అరే శేషగిరి, నాకు తెలుసు ఆడి ఎప్పుడో ఎక్కడో ఏదో తెంగర పని చేస్తాడని తెలుసు. ఎవడో ఒకడు ఆడి మక్కలు ఇరగొడతాడని తెలుసు. అప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా ఎన్ని నాలో అయ్యా అయ్యా నువ్వనే చెప్పయ్యా. అయ్యా వస్తుందా 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 సచ్చినోడా, ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? గోళీలతో కొట్టేశాడంట. అది కూడా నమ్మాలి నువ్వు. పీకేదోళ్ళు తప్ప బ్లడ్ వామిటింగ్స్ అయిపోతాయి. ఎంత బాగా ఒంగోలు తనులు తింటా ఉంటావా? అది కాదు దుర్గమ్మ, ఇవన్నీ ముందే ఊహించే మన కాడ బాగా డబ్బులు తినున్నాడా ఏసీపీ వాడి పంపుండా. వాడు ఈ పాటిగా పిల్లలు తీసుకొని వస్తా ఉంటాడు బే. ఓకే పోలీసులు ఎక్కడ? చట్టని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా. న్యాయ పోరాటం బాగుందా? డైలాగులు చెప్తాయంట్రా. కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఇన్ని ఐడియాలు వేస్తున్నావు. ఏం చదువుకున్నావు? చదువా? మనమా? అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సచ్చా, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను ఇలా మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైం. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామని వెళ్ళాలని. ఏమండి, హోమ్ మినిస్టర్ గారు ఇదే కదండి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? మీరు వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయిగా అప్పచెప్దామని తీసుకొచ్చాను. మోసం చేసి నేనా నువ్వా? పెళ్లి ముహూర్తం పెట్టుకుని పారిపోయింది నువ్వు. మోసం చేశానంట. తీసుకెళ్ళండి సార్. ఎన్ని కానీలు చెప్పాను నాకు. మామూలు సెక్షన్ ఆఫీసర్ కూతురు, దీనికేంత గౌరవం ఉంటే కోటీశ్వరులు మానబావులు మీకెంత ఉండాలి? బాబు నువ్వా? కోపంగా చూడకయ్యా. ఆ రోజు అమ్మాయి మాట విని ఏం తెలియకుండా నీ జీప్లని పల్టీ కొట్టించాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి, మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. శుభం, వస్తా. నన్నందరూ శ్రీకృష్ణ అని పిలుస్తారు. శ్రీకృష్ణ పిలిచారా? మాకింత ఎరుపు చేసినోడివి ఒట్టి చేతులతో పోతా? ఏంది టీవీ చూస్తా ఉండవా? 4 కట్టలు తెప్పించి పడి అబ్బాయి తీసుకుపోతాడా? డబ్బా? డబ్బు తీసుకునే వాళ్ళ కనబడుతున్నానా? అక్కడే నాకు కాలుతుంది. పోనీ భోంచేసేళ్ళు బాబు. భోజనమా? ఏమండి, పెళ్లికి పిలవరా? చెప్పండి, పిలవరా? అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. పెళ్లి కొడుకు ఇక్కడ సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా. వెక్కి, నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. నాకు తెలుసు నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకు తెలుపు చేస్తుందని ఎందుకు కాల్స్తావు అన్నయ్య? అవును బాబా. బావా నన్ను కొడుక నన్ను మోసం ఏంది గలవా? మా పిల్లకాయ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పెళ్లి భోజనంతో పెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పినా మీరు ఉండారు. ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికే. వీటిని నమ్మొద్దు సార్. నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నువ్వు మంచి పోలీసు వర్గం ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా. అసలు ఇడికి ఏ లాభం లేకుండా మనకి హెల్ప్ చేస్తాడా? అవును సార్. ఈ కాకి బట్టలోడు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మొద్దు సార్. కంగారు పడకండి, ఎవరిని కాల్చును. నన్నెవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునేంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్కే పోతా. ఇంకా నమ్మలేదా? అమ్మని నీ పాసుగోలా తగిలింటే పైకి పోయేవాడివే. అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా?
నీకు దిల్లుంది, దిమాకుంది. నువ్వు నాకు నచ్చావు. నా కొడుకు ఎప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు, మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి, తమ్ముడికి పార్టీ ఇస్తున్నా. నువ్వంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయితో చెప్పించుకోవాలి. నేనంటే ఇష్టం లేని అమ్మాయ? నీ ఇంట్లో దింపాను కదా సత్య. సత్య? ఆ సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఓకేనా? హలో, మా బావకి తేడాలు వస్తే కసక్కని హేస్తుంది తప్ప ఇలాంటి లవ్వులు గివులు చేత కదమ్మా. చేత కాదు, అలా కసక్కనేసే రావణాసురుడు సీతని తీసుకెళ్తే ఆయన్ని రాక్షసుడు అన్నారు. అదే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తే ఆయన్ని దేవుడు అన్నారు.